దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరూ బాగున్నారండి? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేచిందే బాధగా ఉన్నారా? వేదనతో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఇబ్బందిలో ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నా ఏసే మిమ్మల్ని ప్రేమిస్తుంటాడండి. మీతో ఉన్నాడైనా భయపడకండి. ఏ టైంలో నుంచి చూస్తున్నా, ఒకవేళ ఏ స్థలం నుంచి చూస్తున్నారో మీ హృదయంలో సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 1 కీర్తనలు 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. హల్లెలూయా. చక్కని వాగ్దానం కదండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ యొక్క ఇరుకు స్థలంలో, ఇరుకు ప్రదేశంలో మనం ఉన్నామండి. ఎంత ప్రార్థన చేయాలన్నా చేయలేకపోతున్నావేమో సహోదరి. ఎంత ప్రార్థన చేయాలన్నా ఆశపడుతున్నావు, కానీ నువ్వు మోకరించగానే ఏదో ఒక ఆటంకం నీకు వస్తుందేమో. నీతిమంతుడు అయితే ప్రార్థన జయించాలి. ప్రార్థనలో పోరాడే చాలా గొప్పదండి. ఈరోజు ఎంతోమంది పాటలు పాడొచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ ప్రార్థన చేయడం అనేది దేవునితో మాట్లాడడం. ఆ ప్రార్థన చేయాలంటే మనం ఎంతగా నీతిగా జీవించాలండి. ఎంత నీతిగా జీవిస్తామో, ఎంత యథార్థంగా జీవిస్తామో. ఒకవేళ చూడండి, ఈరోజు ఎంతోమంది వర్షాలు వచ్చిందనో, లేదా భూకంపాలు వచ్చిందనో, లేదా ఎక్కడెక్కడ ఏదో జరుగుతుందనో ఆదివారం వెళ్ళడానికి ఇష్టపడరండి. దేవుని సన్నిధిని వెతకడానికి ఇష్టపడరు. ఏదో ఒక సాకు చెప్పి నిలుచుకోవాలని చూస్తారు. కానీ దేవుని బిడ్డ, నీతిమంతుల లక్షణాలు అది కాదండి. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాళ్ళు వెనక్కి తిరిగి చూడరంట, ముందుకే వెళ్తారు. కాబట్టి దుష్టుల మార్గం దేవుడికి తెలుసు. ఒకవేళ వేసే ప్లాన్స్, వాళ్ళు వేసే అబద్ధాలు, వాళ్ళ నోట్లో వచ్చే ఆ యొక్క చెడు మాటలు, అబద్ధపు మాటలు, అల్లే మాటలు, ఇవన్నీ కూడా అసూయపు మాటలు దేవుడు చూస్తుంటాడండి. కాబట్టి ఈ లోకంలో నీతిగా జీవిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త ఏమంటే, మీ మార్గాన్ని దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. మీ మార్గంలో దేవుడు తోడుగుండబోతున్నాడు. మీ కుటుంబస్తుల్ని, నిన్ను బట్టి నీ కుటుంబస్తులు కాపాడబోతున్నాడు. నోవా గారిని బట్టి తన కుటుంబ సభ్యులందరినీ దేవుడు కాపాడండి. ఎందుకంటే నోవా గారు నీతిమంతుడు. అలాగే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి ఎప్పుడే కానీ నీ యొక్క ప్రయాణంలో, నీ మార్గంలో దేవుడు నిన్ను చూస్తుంటాడు. అలాగే దుష్టుల మార్గాన్ని కూడా దేవుడు చూస్తుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దుష్టులలాగా జీవించాలని, వాళ్ళలాగా అబద్ధాలు ఆడాలనో, వాళ్ళు వెళ్ళకపోతే మనం కూడా చర్చికి వెళ్ళకూడదనో, లేదా వాళ్ళు ప్రార్థన చేయలేదో నేను ఎందుకు చేయాలనో అలాంటి వాయిదాలు వేసుకోకుండా నీతిమంతులు చూసి దుష్టులు మారాలండి. నీతిమంతులు చూసి అనీతిమంతులు మారాలి. చెడు మార్గంలో నడుచున్న వాళ్ళు మారాలి. అప్పుడే దేవుడు మన మార్గంలో తోడుకుంటాడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతోమంది ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది నీతిగా జీవించాలి, ఇంకా యథార్థంగా ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు వాళ్ళ జీవితాల్లో. అలాగే ఉండేలాగా సహాయం చేయను. మొదటి ప్రేమ వాళ్ళకి ఇవ్వండి నా ప్రభువా. నీ పట్ల మొదటి ప్రేమని ఇవ్వండి ఆయన. ఈరోజు ఎంతోమంది అయితే వేదనతో, బాధతో, గుండె బరువుతో ఉన్నారో వాళ్ళు ఆదరించండి, బలపరచండి, అనారోగ్యతలో స్వస్థపరచబడాలైనా. తను ఎవరైతే నా ప్రభా తన రోగంలో ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాకనైనా. గర్భఫలాన్ని దయచేయి నా ప్రభా. తను ఈరోజు బర్త్డే, మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించండి. ఉద్యోగస్తులకు సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి. మీరు తోడుగుండమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.